అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. యువకుడు ఉత్సాహవంతుడు అయిన కోన నాగార్జున ఈరోజు బీసీవై పార్టీ నుండి మచిలీపట్నం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి రంగంలోకి దిగారు. మరి ప్రచారంలో భాగంగా గడప గడపకి ఇంటింటికి తిరుగుతున్నారు. మరి కోన నాగార్జున మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోన నాగార్జున, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం అయితే కనుక ఎక్కడ స్టాప్ అనేది లేకుండా జోరుగా అయితే సాగుతుంది. కానీ ఈ ప్రచారంలో అంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ మేము ఆ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం, ప్రజల సమస్యలన్నిటి కూడా తీర్చేసామని చెప్పని ఇప్పటివరకు కూడా ప్రకల్పాలు పరికారు. నేను కూడా నమ్మాను నిన్నటి వరకు కూడా. ఈ రోజున గడప గడపకు తిరుగుతుంటే వాళ్ళు తిరిగారు. మరి వాళ్ళు తిరిగి ప్రజల సమస్యలు ఏమైతే తీర్చారో తెలియదు. కానీ గడప గడపకి ఈరోజు చూస్తుంటే అంటే కొల్లు రవీంద్ర పాలన చూసి, పేరు నాని పాలన చూసి, అంతకుముందు పేర్ని కృష్ణమూర్తి గారి పాలన చూసి, అంటే దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి వీళ్ళే పాలించారు. తీరా ఈ రోజున మనం చూసుకుంటే అదే పూరి గుడిసె, అదే ఫ్యాను, అదే టీవీ, బతుకులైతే కనుక ఏది కూడా మారలేదు. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అరాచకాలు అయితే కనుక ఈ రోజున చూసుకుంటే అసలు చాలా తీవ్ర స్థాయిలో అయితే కనుక ఉన్నాయని చెప్పి మనం అందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పథకాలు ఇచ్చామని చెప్పని అనుకుంటున్నారే తప్ప రెండో పక్కన లాగేసుకుంటున్నారు. అది ఏ విధంగా అంటే 300 యూనిట్లు కరెంటు ఎస్సీ ఎస్టీ వారికి ఎక్కడైతే కనుక ఉచితం అని అన్నాడు, అదే ఎస్సీ ఎస్టీ ఇంట్లో ఈ రోజున ఒక ఫ్యాను, ఒక టీవీ, ఇవన్నీ కనుక మనం చూసుకుంటే వాళ్ళకు వచ్చే నెలకు వచ్చే కరెంటు బిల్లు 1500 నుంచి 2000. ఏది పూరి గుడిసెలో ఉన్న వారికి కూడా కరెంటు బిల్లులు చూపించారు, అవి కూడా ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున నాయకులు చేసిన పని ఏంటంటే, అంతకుముందు కొల్లు రవీంద్రాన్ని చూసాం, ఇప్పుడు ఇదే పేరు నేను చూస్తుంటే ఈ రోజున కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి. ఈ రోజున మార్నింగే వీళ్ళు నీళ్లు పట్టుకుంటుంటే మురికి నీళ్ళు, మట్టితో ఉన్న నీళ్ళు అయితే కనుక వస్తున్నాయి. మరి ఎక్కడ ఫిల్టరైజ్ చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు. బిల్లులు అయితే కనుక మేము ఫిల్టరైజ్ చేస్తున్నాం, మంచినీటి వదులుతున్నాం అని చెప్పని అంటున్నారు. మరి ఈ రోజున టౌన్లో పరిస్థితి చూసుకుంటే కనుక 2 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారు అంటున్నారు. మరి పల్లెటూరులో అయితే కనుక 4 రోజులకు ఒకసారి వదులుతున్నారో లేదో తెలియదు. కానీ ట్యాంకులు పంపించి, అంటే కనీసం పైపులో ట్యాపుల్లో కూడా రాకుండా ట్యాంకుల్లో, వాటర్ ట్యాంకుల్లో పంపించి చేయి దులుపుకుంటున్నారు అనేది కనుక మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే కోన నాగార్జున ఇంటింటికి వెళ్ళి కనుక్కుంటున్న సమస్యలు అయితే చెప్తున్నారో, మరి ప్రజలందరూ ఈ సంవత్సరాలు గమనించారు. కిందసారి భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించారు. మరి వాళ్ళకి తెలియదు అంటారా? భారీ మెజారిటీ అని మనం చెప్పకూడదండి. వచ్చింది ఏదో అదృష్టాన 4000 నుంచి 5000. అదే ఒక వార్డో ఒక సందో సరిగ్గా కనుక అటో ఇటో పడితే కనుక అతనైనా గెలిచాడు, ఇతనైనా గెలిచాడు. దాన్ని భారీ మెజారిటీ అని అనుకోకూడదు. ఎందుకంటే బందర్లో ఉన్నది ఇప్పటివరకు కూడా ఇద్దరు నాయకులు. ఎవరో ఒక కొల్లు రవీంద్ర, ఒక పేరు నాని. వీళ్ళిద్దరు తప్ప మూడో నాయకుడు లేక, ప్రత్యామ్నాయం లేక వీళ్ళిద్దరిలోనే ఓటు బ్యాంకింగ్ అనేది చూసుకున్నారే తప్ప వేరేదైతే కనుక లేదు. ఈ రోజున నేను చెప్తున్నాను, ఒక సామాన్యుడిగా ఒక బీసీవై పార్టీ నుంచి నాకు అవకాశం కల్పించారు కాబట్టి, అంటే ఇప్పటికీ కూడా నాకు ఒత్తిళ్ళు అయితే కనుక వచ్చినాయి. విత్డ్రాల్ చేసుకోమని, లేదంటే కానీ నువ్వు తప్పుకోమని, నిన్ను అంటే చంపుతామని బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. అయినా కానీ ఈ రోజున ఏముంది, పోతే ఒకరోజు పోతానేమో కానీ ప్రజల కోసం అయితే కనుక నిలబడతానని చెప్పి మీకు తెలియజేస్తాను. ఏదైతే బెదిరింపు కాల్స్ వచ్చినాయి అంటున్నారు, బేరసారాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎంతకి మిమ్మల్ని కొందామని ట్రై చేశారు? అంటే ఒక 20 లక్షల నుంచి మొదలెట్టారు. అది 40కి వెళ్ళింది. మళ్ళీ 40 నుంచి నాకు తెలిసి 60కి వెళ్ళొద్దు, కోటికి వెళ్ళొద్దు, ఎక్కడికైతే కనుక వెళ్ళొద్దు తెలియదు. కానీ నాకు బేరసారాలు పంపించే వాళ్ళకి నేనైతే చెప్తున్నా, ఎవరైతే కనుక నాయకులు ఉన్నారో ఇద్దరు నాయకులని తప్పుకోమని చెప్పండి. గెలిచిన తర్వాత 1 టైం సెటిల్మెంట్ ఇద్దరికి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. అది పరిస్థితి. ఒక చిన్న యువకుడు బీసీవై పార్టీ, అది పెద్ద ప్రాచుర్యం కూడా లేదు, ఇప్పుడిప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో డెవలప్ అవుతున్న పార్టీ. ఈ పార్టీలో పోటీ చేసిన ఈ చిన్న కార్యకర్త అయిన చిన్న ఎమ్మెల్యేకి మరి భారీ ఆఫర్లు అయితే వస్తున్నాయి. మరి అధికార పక్షం మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారన్న విషయం ప్రజలే ఆలోచించుకోవాలి. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.